కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్ కాలి బూడిదైపోయింది. ఒక క్రైస్తవుడి ఇల్లు మాత్రమే మిగిలింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని దూషించినటువంటి వారికి జరిగినటువంటి ఒక గొప్ప గుణపాఠంగా ఇది చెప్పవచ్చు. ఏ అపాయం రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదన్న వాక్యము ఈ యొక్క లాస్ ఏంజెల్‌లో నెరవేర్చబడింది. చుట్టుముట్టు మంటలు ఉన్నప్పటికీ క్రైస్తవుని ఇల్లు కాలిపోకుండా ఆగిపోయి ఉంటుంది. కీర్తనలు 91:4 ప్రకారంగా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నాడు. నీ కుడి పక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అన్నాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఈ సంగతిని బట్టైనా అంధభక్తులారా మీ కళ్ళు తెరుచుకోండి. దేవుని నామాన్ని దూషించడం, అవమానపరచడం మానుకోండి. ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి ఘనపరచండి. ఆమేన్. చరిత్ర చెబుతున్న నిజం, ఇది సత్యం.